పరిషత్ ఎన్నికలతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. పరిషత్ పోర్లో యువ రక్తం ఉరకలేస్తోంది. కుంటుపడిన స్థానిక స్వపరిపాలనను పరుగులు పెట్టించేందుకు యూత్ నడుం బిగించింది. తమ ఊరి అభివృద్ధిని కాంక్షిస్తూ సత్తుపల్లిలో ఎక్కువ సంఖ్యలో యువత పరిషత్ బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటీకి యువకులు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు 30 ఏళ్లలోపు యువతీ యువకులు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచి యువరాజ్యాన్ని స్థాపించి రాజకీయాలను మార్చాలనుకుంటున్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ రోజు మనం తిరగగలిగిన ఇప్పుడు నేను సమస్యలు చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు. మీరు యూత్ రావాలి, యూత్ అయితే మీరు తిరగగలరు, పోరాటాలు చేయగలరు, సాధించక రాగలరు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎవరికి ఎన్ని ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఒక చదువుకొని వాళ్ళని కానీ ఓల్డేజ్ తిరగలేని వాళ్ళని కానీ ఈ రోజున మనం టికెట్లు కేటాయించినట్లయితే గనక వాళ్ళు ఏం చేయగలరు, ఏం పథకాలు చెప్పగలరు. సత్తుపల్లిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల్లో 30 ఏళ్ల యువతీ యువకులు బరిలో నిలిచారు. ఊరి అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నామని వారు ధీమాగా చెబుతున్నారు. ప్రజల సంక్షేమం మరచిన నాయకుల పనితీరుతో బేజారెత్తిన యువకులు ఇక లాభం లేదని తామే బరిలో దిగుతున్నామంటున్నారు. యువకులు నిలబడ్డారు. యువకులు రాజకీయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాలకు రావాలనే ఆలోచన కూడా వాళ్ళల్లో మొదలైంది. యువకుల్లో మార్పు మొదలైంది. ఈ మార్పు రేపు రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి దోహదపడుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. యువతరం హంగామాతో తలపండిన రాజకీయ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు.